కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం నడిపి ఎన్నో ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా వచ్చిన తర్వాత మా గ్రామ పంచాయతీలకి నిధులు విడుదల చేయటం జరుగుతుంది. మరలా మా గ్రామ పంచాయతీకి గోల్డెన్ డేస్ బంగారు రోజులు తిరిగి రావటం జరిగింది. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి చొరవతో గ్రామ పంచాయతీలకి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాలతో ఉపాధి హామీ నిధులు అంటే నరేగా నిధులు సుమారు 4,600 కోట్ల రూపాయలు మా గ్రామ పంచాయతీలకి సంవత్సర కాలంలో ఇవ్వటం జరిగింది. ఆ 4,600 కోట్ల రూపాయలతో గ్రామాల్లో మా గ్రామీణ ప్రజలకి త్రాగునీరు, రోడ్లు, సైడ్ డ్రైన్స్ ఇటువంటి విస్తృతంగా పల్లె పండుగ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజున 13,200 గ్రామ పంచాయతీల్లో కూడా గ్రామ సభలు నిర్వహించి చేయవలసిన పనులు ఐడెంటిఫై చేసి ఆ పనుల్ని ప్రారంభించి ఈ రోజుకి పూర్తి చేయటం జరిగింది. ప్రభుత్వం చెప్పిన విధంగానే ఇచ్చిన మాట ప్రకారం అన్నీ చేస్తుంది. మన సర్పంచులు అందరం ఐక్యంగా ఉండి ప్రభుత్వం చెప్పేటటువంటి మాటలు నమ్మి, ఇది చేతల ప్రభుత్వం, మాటల ప్రభుత్వం కాదు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని నమ్మి మనం వారికి సమన్వయంతో వారితో మనం కలిసి నడిస్తే మన ప్రభుత్వాలకు, మన గ్రామ ప్రభుత్వాలకి ఇంకా అధికారాలు ఎక్కువ ఇస్తారు. అలాగే మన హక్కుల్ని, విధులను కూడా మనకి వారు కలుగజేస్తారు. కాబట్టి సర్పంచ్లు ఎవరూ ఆందోళన చెందొద్దు. అలాగే మాకు రావాల్సినటువంటి 3వ విడతగా 15వ ఆర్థిక సంఘం నిధులను మేము ముఖ్యమంత్రి వారి దృష్టికి తీసుకెళ్ళాం. 1,120 కోట్లు మాకు రిలీజ్ కావాల్సి ఉంది. దాని గురించి ముఖ్యమంత్రి గారికి దృష్టి తీసుకెళ్తే వారు సానుకూలంగా స్పందించి మీకు వచ్చే నెలాఖరులోగా మీకు రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది.